హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు అఖండ మూవీ యొక్క అప్డేట్ గురించి చెప్పబోతున్నాను అండి. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వాలి డిసెంబర్ 5కి, కానీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? దీని మీద అభిమానులు ఏమనుకుంటున్నారు? అభిమానులు వాళ్ళ కోపాన్ని ఎలా చూపిస్తున్నారు? దాని మీద నేను ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను అండి. అసలు ఈ విషయం ఎక్కడ మొదలైంది అంటే హీరోస్ మూవీస్ అంటే మీకు తెలిసిందే, బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తూ ఉంటుంది. దాంతో అనిల్ శంకర్ గారికి అండ్ 14 రిలీజ్‌కి సంబంధాలున్నాయి. అది ఇప్పుడు సంబంధాలు కాదు, 'నేనొక్కడే' సినిమా నుంచి సంబంధాలున్నాయి. అందులో 'నేనొక్కడే' సినిమా గానీ, ఇంకో సినిమా గానీ దానికి డబ్బులైతే వీళ్ళు చెల్లించలేదనేసి వాళ్ళు ఎప్పటినుంచో దీని మీద ఇష్యూ అయితే నడుస్తుంది. ఆ ఇష్యూని వాళ్ళు గట్టిగా పట్టు కూర్చున్నారు. బట్ ఈ సినిమాకి అసలు నిర్మాతలు అనిల్ కుమార్ గారు, అంటే అనిల్ ఆచంట గారు గానీ, గోపి ఆచంట గారు గాని కాదు. అది నాకు తెలుసు. కానీ వేరే పేర్లు చెప్పక్కర్లేదు. కానీ మీ అందరికి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామందికి తెలుసు. ప్రజలకి, ప్రేక్షకులకి తెలియవలసిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయితే సినిమా ఉందా? లేదా? ఎలా ఉంది? బాగుందా? లేదా? అని మాత్రమే మీరు చూసి ఆనందపడాలి. బట్ ఈ సినిమా యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు పార్ట్నర్‌షిప్‌లో. ఆ ప్రొడ్యూసర్ కాస్త ఈ అనిల్ శంకర్ గారి మీద పెట్టి ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే దీంట్లో బాలకృష్ణ గారి పాత్ర ఏంటి? అలాగే బోయపాటి సీను గారి పాత్ర ఏంటి అని చూస్తే, బాలకృష్ణ గారి పాత్ర అయితే ఈ సినిమాలో చాలా ఫుల్‌గా కనిపిస్తుంది. బట్ ఈరోజు ఆయన స్పందించాల్సి ఉంది. బట్ ఆయన స్పందించట్లేదు అంటే దానికి వేరే కారణాలున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో, బాలకృష్ణ గారు రెమ్యునరేషన్ తీసుకోలేదు. డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారనేసి ఇండస్ట్రీ వర్గాల టాకు. ఎందుకంటే బాలకృష్ణ గారి అమ్మాయి, చిన్న అమ్మాయి గారు ఇప్పుడు సినిమా రంగంలో ఆవిడ చూసుకుంటున్నారు. బాలకృష్ణ గారు డేట్స్ కానీ, మిగతా విషయాలు గానీ. ఆవిడ డిస్ట్రిబ్యూషన్‌లో దిగింది. ఆవిడ రెమ్యునరేషన్ కింద సమ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుందనేసి వినికిడి. అలాగే బోయపాటి సీను గారు కూడా ఓవర్‌సీస్‌లోను అండ్ ఆంధ్రాలో కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నారంట. ఆయన కూడా అతని అమౌంట్ సెటిల్ అయిపోయింది. బట్ ఇక్కడ అనిల్ శంకర్ గారికి ఈ పార్ట్నర్స్, అంటే స్లీపింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ మధ్య ఒక ఒప్పందం ఉంది. ఈ సినిమాని ఇంతకే అమ్ముకోవాలనేసి. నెట్‌ఫ్లిక్స్‌కి అయితే అమ్మేశారు. బట్ ఇక్కడ వీళ్ళ నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మినా, శాటిలైట్‌కి అమ్మినా అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వీళ్ళ ఫుల్ సినిమా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గరికి రాలేదని వినికిడి. ఎందుకంటే ఆ స్లీపింగ్ పార్ట్నర్‌కి ఈయనకి మధ్య జరిగిన ఒప్పందంలో స్లీపింగ్ పార్ట్నర్ ఎక్కువ అమౌంట్ ఆశిస్తున్నారనేసి, దానికి ఆ స్లీపింగ్ పార్ట్నర్‌కి అండ్ అనిల్ శంకర్ గారికి మధ్య చిన్న ఒప్పందాలైతే సరిగ్గా లేవు. అది అసలు విషయం. అయితే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తే, హీరోస్ దగ్గర ఏం జరిగింది అంటే, హీరోస్ మన ఆంధ్రాలో గానీ, తెలంగాణలో గానీ కేసు వేయలేదండి. వాళ్ళు తీసుకెళ్ళి తమిళనాడులో ఏశారు. ఇక్కడ ఒక రాజకీయ కుట్ర ఉంది. అదేంటంటే బాలకృష్ణ గారికి 2 రాష్ట్రాల్లోనూ బలమైన పట్టుంది. 2 రాష్ట్ర సీఎంలు బాలకృష్ణ గారికి బాగా తెలిసిన వ్యక్తి. సో, ఇక్కడ కేసు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలవలేరనేసి తమిళనాడులో స్టాలిన్ గారి గవర్నమెంట్‌ని అడ్డం పెట్టుకొని అక్కడ హైకోర్టులో అయితే కేసేశారు. ఈ కేసుని ఏ విధంగా ఏశారంటే, సౌత్ ఇండియా మూవీ ఛాంబర్ అసోసియేషన్‌లో అయితే కేసేశారు. ఈ సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్‌లో ఓకే. మన తెలుగు నుంచి కొంతమందికి మాత్రమే మెంబర్‌షిప్ ఉంది. అందులో సి. కళ్యాణ్ గారు మెయిన్. మరి ఈరోజు సి. కళ్యాణ్ గారు అటెండ్ అయ్యి ఈ కేసుని సాల్వ్ చేస్తారు. ఎందుకంటే సి. కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి ఉన్న సాన్నిహిత్యం మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆయన బయలుదేరి వెళ్తారనేసి నేను ఇక్కడ, ఎందుకంటే ఈరోజే హైకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. బట్ ఏది ఏమైనా గానీ ఈ వీక్‌లో సినిమా ఉంటుందనేసి ఒక అప్డేట్ అయితే ఉంది. బట్ మాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక అప్డేట్ ఏంటంటే, ఈ సినిమా డిసెంబర్ 20, 25 మధ్యలో, అంటే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు అనేసి నాకైతే వినిపిస్తున్న టాక్. ఏదేమైనా అభిమానులు మాత్రం కోపపడొద్దనేసి చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో 'దిల్ రాజు' గారు గానీ, 'చిరంజీవి' గారు గానీ వ్యక్తిగత సంబంధాలు లేవు. 'దిల్ రాజు' గారు ఈ సినిమాలో నిన్న సెటిల్మెంట్‌కి కూడా కూర్చోవడానికి కారణం ఏంటి అంటే, 'దిల్ రాజు' గారు ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వాళ్ళెవరైనా సరే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే లాభం ఆశిస్తారు. దానివల్ల వాళ్ళు కూడా ఈ సినిమా బతకాలని కోరుకుంటారు. హీరోస్‌తో గొడవ పెట్టుకోవాలని గానీ, లేకపోతే బాలకృష్ణ గారితో వ్యక్తిగత సమస్యలు గానీ వాళ్ళెవరు కోరుకోరు. ఏదేమైనా తెలుగోళ్ళు మాత్రం తెలుగుకే సపోర్ట్ చేస్తారు. ఎవడో హీరోస్‌కి సపోర్ట్ చేయరు. బట్ మన అభిమానులకి రాంగ్ విషయాలైతే వెళ్తున్నాయి. అంటే రాంగు గాసిప్స్ అయితే వెళ్తున్నాయి. ఆ గాసిప్స్‌తో బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు ఇప్పుడు 'దిల్ రాజు' గారిని గానీ, 'చిరంజీవి' గారిని గానీ దూషిస్తున్నారు. ఇందులో వీళ్ళిద్దరి పాత్ర ఏమీ లేదు. వీళ్ళిద్దరూ కూడా సపోర్టెడ్‌గానే ఉన్నారు. అలాగే ఈరోజు బోయపాటి సీను గారు గానీ, లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు స్పందించొచ్చు అని నాకు తెలిసిన వినికిడి. అయితే వీళ్ళిద్దరూ స్పందించడం కన్నా వాళ్ళు రెమ్యునరేషన్ అయితే తగ్గించుకుంటున్నారనేసి టాక్ వచ్చింది. ఎందుకంటే 28,00,00,000 కట్టి పొజిషన్‌లో అయితే అనిల్ శంకర్ గారు లేరని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని ఎంత డిస్ట్రిబ్యూషన్ చేసినా
వాళ్ళకు వచ్చే లాభాలు కాదు, అసలు ప్రాఫిట్ అంటే సినిమా టేబుల్ ప్రాఫిట్ అంటారండి. ఆ టేబుల్ ప్రాఫిట్ అయిందా లేదని చూస్తే సినిమా ఇంకా టేబుల్ ప్రాఫిట్ అవ్వలేదు. ఎందుకంటే సినిమా హిట్ అయిన తర్వాత హిట్‌లో వచ్చే డబ్బులు వేరు. ఫస్ట్ సినిమాని అమ్ముకుంటే టేబుల్ ప్రాఫిట్ ఉంటది కదా! ఆ టేబుల్ ప్రాఫిట్ అవ్వని కారణంగా ఇప్పుడు అనిల్ శంకర్ గారు ఈ అమౌంట్ అయితే కట్టే పొజిషన్‌లో లేరు హీరోస్‌కి. సో, అందుకనేసి ఈ సినిమాని ఆపేస్తున్నట్టు అనిల్ శంకర్ గారు నిన్నైతే ట్వీట్ అయితే చేశారు. అనిల్ శంకర్ గారు అండ్ 14 రిలీజ్ టీమ్. బట్ ఇదేమైనా గానీ ఈ సినిమా ఈ వీక్‌లో గానీ డిసెంబర్‌లోనే సినిమా రిలీజ్ ఉంటుంది. అభిమానులు కంగారు పడి, తొందరపడి ఎవరిని దూషిస్తూ మాట్లాడొద్దనేసి మనవండి. అదండి ఈరోజు 'అఖండ 2' మూవీ యొక్క అప్డేట్. మీ అందరికీ నా అప్డేట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరిచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. అలాగే నేను ఇంకొంచెం మంచి మంచి వీడియోలు చేయడానికి, మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సైన్ ఔట్ మీ రామ్.